అందును కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే నేను లోకానికి వ్యతిరేకంగా ఒక విచిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్న విచిత్రమైన వ్యక్తిని. ఈ లోకంలో ఏదన్నా రాని అది నాకు ప్లస్గానే మారిద్ది, అంతే. ఏదన్నా రాని నాకు కీడు కలిగించేది ఏదీ లేదు, నాకు నిజంగా నష్టం కలిగించేది ఏదీ లేదు. ఎందుకో తెలుసా? నన్ను నడిపిస్తున్నవాడు నా దేవుడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయనకు నేనంటే ఇంకా ప్రేమ. కాబట్టి రోమా 8:28 అబద్ధము కాదు, సత్యం. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను కనుక మేలు కలగటానికే సమస్తము సమకూడి నా కోసమే జరిగిస్తున్నాడు. ఆమేన్ అనగలుగుతారు. అందరు ఈ మెట్లో ఉన్నారా? అందరు ఈ మెట్లో ఉన్నారా? పౌలు ఉన్నాడు ఆ మెట్టులో. ఆయన ఉన్నాడు కాబట్టి